సాయి ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మన డైలీ రొటీన్ వ్లాగ్లా కాకుండా ఇవాళ మీషో హాల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కిచెన్లోకి కావాల్సినవి కొన్ని అయితే తెప్పించుకున్నానండి. అన్నీ కూడా తక్కువ బడ్జెట్లో, అంటే మనకి 300, 400, 500 లోపలే ఉన్నాయన్నమాట అన్నీ కూడా. కిచెన్లోకి అన్నీ యూజ్ అయ్యేవే. ఇంకోటి ఏంటంటే మొన్న నేను కేక్ మిక్సింగ్ బౌల్స్, అదే కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునే బౌల్స్ తెప్పించాను కదా, అవి మీషోలో కూడా ఉన్నాయి. తక్కువ ప్రైస్కి ఉన్నాయి భారతి, ఒకసారి చూడు, క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పారు. సో అందుకని చెప్పి ఆ మిక్సింగ్ బౌల్స్ మీషో నుంచి కూడా ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ ఎలా ఉంది, నేను ముందు తీసుకున్నటివి ఇప్పుడువి క్వాలిటీ ఎలా ఉంది, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ప్రైస్ కూడా చెప్తాను. సో చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వన్ నాకు బాగా నచ్చిందండి, ఈ నెట్ బౌల్. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అలాంటివి పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ మెయిన్గా మనం ఫ్రూట్స్కి చిన్న ఈగల్లాంటివి వస్తూ ఉంటాయండి. మామూలుగా ప్లేట్లో పెట్టేస్తాం కదా, నా దగ్గర వుడెన్ది ఒకటి ఉందన్నమాట, చిన్న వుడెన్ బాస్కెట్ లాగా ఉంది. అందులో పెడితే ఏంటంటే పైన క్లాత్ ఏదైనా కప్పాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది అనుకోండి, ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, ప్లస్ ఈగలు అలాంటివి రాకుండా ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే దీన్ని ఒకటిలా కూడా వాడచ్చు, లేదంటే ఇలా రెండిటి మీద కూడా నెట్ బౌల్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. అదే ఇలా మనం ఉల్టా వేస్తే ఈగలు అలాంటివి ఏమీ పడకుండా ఉంటాయి. సో నాకు ఎందుకు అది బాగా నచ్చింది. దీని ప్రైస్ అయితే 280 రూపీస్. అలాగా నేను పక్కన మెన్షన్ చేస్తాను ప్రైజెస్ అవన్నీ కూడా, ఒకసారి చూడండి. నాకైతే ఇది బాగా నచ్చింది. కొంచెం పెద్ద సైజేనండి, మరి చిన్నవి కాదు. డజన్ అరటిపళ్ళు అయినా సరే సరిపోతాయి అన్నమాట. అలాగే ఉల్లిపాయలు కూడా ఒక 2-3 కేజీలు ఉల్లిపాయలు కూడా సరిపోతాయి, అంత పెద్దగా ఉంది. నేనైతే ఫస్ట్ ఇమేజ్లో చూసినప్పుడు చిన్నది వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. ఇది బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకోండి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అట్లా టేబుల్స్ మీద పెట్టుకున్నా కూడా మనకి ఫ్రూట్స్ అనేవి అందులో ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది. సో అదొక్కటి తెప్పించుకున్నా. ఆ తర్వాత ఇంకా ఎదుగుతున్నాను అనమాట, ఏది చూపించాలా మీకు అని చెప్పి. ఏమైనా ఆడవాళ్ళకి కొత్త సామాన్లు ఇలాంటివి ఏదైనా చూసినప్పుడు ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ భలే ఉంటుంది కదా. చాలా మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది నా ఫేస్. చాలా నవ్వుతూ చేస్తున్నాను వీడియో. నాకు ఎందుకోనండి బట్టలు ఓకే, కానీ ఇలాంటివి కిచెన్కి సంబంధించినవి ఏదైనా కొంటే, అంటే ఇంటికి కావాల్సినవి ఏదైనా కొంటే మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఫ్రిడ్జ్లో, అంటే ఫ్రిడ్జ్కి సంబంధించినవి ఒక 3 తెప్పించాను. మీరు అనుకోవచ్చు ఎన్ని కొంటావు భారతి ఫ్రిడ్జ్ కోసం అని చెప్పి, అంటే ఏదో కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి కదా అని. సో అందులో ఇదేంటి అంటే ఎగ్స్ పెట్టుకునేది, 3 డజన్స్ వరకు పెట్టుకోవచ్చండి. ఎగ్స్ స్టోర్ చేసుకునేది చాలా బాగుంది. మామూలుగా అయితే మనకి ఫ్రిడ్జ్కి ఇస్తారు ఆల్రెడీ, ఎన్ని ఇస్తారు, ఒక 6 పెట్టుకునేవి ఇస్తారు స్టాండ్. అలా కాకుండా ఇదిగోండి ఇలా మొత్తం దగ్గర దగ్గర, అంటే కొంచెం ఎగ్స్ ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఒక 3 డజన్స్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రేలో డజన్ సరిపోతాయి. ఎగ్స్ అనే కాదు, ఇంకా మనం ఏదైనా వెజిటేబుల్స్ అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ప్లాస్టిక్ అనండి, మంచి ప్లాస్టిక్ లాగా కాదు. జస్ట్ ఇది ప్రైస్ కూడా తక్కువే, 150 అట్లా 200 లోపలే ఉంది దీని ప్రైస్. ఈ ప్రైస్కి ఇది క్వాలిటీ ఇలాగే ఉంటుంది. ఇంకా ఇవి ఏంటంటే గ్లాస్ అట్లా అయితే ఏమీ లేవండి. నేను అప్పటికి చాలా చూశాను, మంచి ప్లాస్టిక్లో చూద్దాము అని చెప్పేసి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా అని చెప్పి, కానీ లేదు. దీని ప్రైస్ అయితే అంతే 150 అలా ఉంది, నాకు అంతగా గుర్తులేదు. సో ప్రైజెస్ అన్నీ కూడా నేను అక్కడ ఇస్తాను చూడండి స్క్రీన్ పైన. సో అదండి, బాగుంది. మనం ఎగ్సే కాదు ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ లాంటివి కట్ చేసినవి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎగ్స్కి మాత్రం సేఫ్టీ ఉంది. ఇదిగోండి ఇట్లా లాక్స్ ఇచ్చారు దేనికి సపరేట్గానా. నేను గట్టిగా లాగి కూడా చూశాను ఊడిపోతున్నాయేమో అని, కానీ లేదు, బాగుంది. సో అదొకటి. మూడోది వచ్చేసి ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీని ప్రైస్ కూడా 250, 230, 240 అట్లా అంతే ఉంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తుండట్లేదు, ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువ అయిపోయింది. ఇదిగోండి మనము ఏమైనా ఫ్రై చేసుకుంటాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, లేకపోతే ఎక్కువగా చిప్స్, పాప్కార్న్ చిప్స్ ఇట్లాంటివి ఫ్రై చేసుకునేటప్పుడు మామూలు గరిటెతో తీస్తే రావు. అదే ఇది అనుకోండి, ఇలా పెట్టేస్తే చాలు, అవన్నీ కూడా అందులోనే ఉంటాయి. అటుకులు కానీ, ఆ తర్వాత ఉంటాయి కదా కార్న్ చిప్స్, ఇలాంటివి ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇంకా పెద్దగా ఉందన్నమాట వెడల్పు, అంటే అది లోపలున్న ఆ బౌల్ ఉంది కదా, అది చిన్నదైనా సరే గరిటెలాగా పెద్దగా ఉంది, చేయి కాలకుండానా. ఇంకా మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా, ఈ జంతికలు లేకపోతే ఇలా పప్పు చెక్కలు ఇలాంటివి, వాటికి కూడా ఇది బాగా ఆయిల్ స్ట్రెయిన్ చేస్తుందండి. సో
సో ఇది కూడా నచ్చింది, ఇది కూడా తెప్పించుకున్నాను. వంటకి ఎక్కువ నేను వంట చేస్తాను కాబట్టి సో వంటకి కావాల్సినవే తెప్పించుకున్నాను. సో మీకు ఎవరికైనా నచ్చితే వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు కామెంట్స్లో మళ్ళీ అడుగుతున్నారు, నేను ఒక్కొక్కరికి ఇవ్వలేను కదండి లింక్స్. సో నేను ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను మ్యాక్సిమం లింక్స్ అనేవి. సో ఆ తర్వాత ఇది వచ్చేసి పిల్లల కోసము బాటిల్స్ అయితే తెప్పించాను. ఇది వచ్చేసి 230 రూపీస్ పడిందండి 2 వాటర్ బాటిల్స్. మామూలుగా అయితే మనకి బయట ఒక్కొక్కటి 200 దాకా ఉంది బాటిల్స్. మొన్న మీకు చూపించాను కదా, 200, 160, 170 అలా ఉంది ఒక్కొక్క బాటిల్. సో ఇది మనకి రెండు కలిపి 230 అలా పడింది. ఇంకోటి ఏంటంటేనండి, మనము ఇలా చిన్న చిన్న వస్తువులు 200, 300 ఇలాంటివి కొనాలి అంటే ఒక బడ్జెట్ పెట్టుకోండి. ఒక 2000, 3000 అట్లా బడ్జెట్ పెట్టుకొని ఒకేసారి తెప్పించుకుంటే మనకి డిస్కౌంట్ కూడా వస్తుందండి. అప్పుడు ఏంటంటే ఆ డిస్కౌంట్ వచ్చిన మనీతో ఇంకొక ఐటమ్ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒక 3000 అయింది అనుకోండి, ఇప్పుడు వీటన్నిటికీ నాకు దగ్గర దగ్గర 350, 400 వరకు డిస్కౌంట్ వచ్చింది. సో దాంతో ఇంకొక ఐటమ్ కొనుక్కోవచ్చు కదా. సో అది అందుకని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నచ్చినవి కార్ట్లో యాడ్ చేసుకుంటే మనకి సేల్ వచ్చినప్పుడు, అంటే ఏదో ఒక మీషో ఇప్పుడు సేల్, లైవ్ సేల్ అలా నడుస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ కూడా డౌన్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇంకొంచెం కూడా తగ్గుతుంది అనమాట. సో అదొకటి. ఆ తర్వాత నేను ఇవైతే ఎప్పటి నుంచో పెట్టానండి, అన్ని కార్ట్లో యాడ్ చేసి పెట్టాను. ఫైనల్గా ఇప్పుడు తెప్పించుకున్నాను. ఆ తర్వాత ఇవ్వండి, ఇదైతే అసలు నాకు ఎంత బాగా నచ్చాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. స్టోరేజ్ బాక్సెస్ ఇవి, అన్బ్రేకబుల్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ప్లాస్టిక్ కూడా ఇది నార్మల్ చీప్ ప్లాస్టిక్ కాదు, చాలా బాగుంది. దీంట్లో మనం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా పట్టుకెళ్ళొచ్చు. టిఫిన్ బాక్సెస్ లా కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అలాంటివి కట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మనం ఇంక అన్ని ఫ్రిడ్జ్లోనే దోస్తూ ఉంటాం కదా. సో అలా ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోరేజ్ కోసం అని చెప్పి తెప్పించా. మెయిన్గా వెజిటేబుల్స్ అవి క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి కట్ చేసి పెట్టుకుంటాం కదా ఒక్కొక్కసారి, అప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయని చెప్పి తెప్పించాను. చాలా బాగున్నాయి. ఇవి కూడా ప్రైస్ అయితే తక్కువేనండి. బయట అయితే అది ఒకటి 100 రూపాయలు ఉంది, ఇక్కడ మనకి 50 రూపీసో 60 రూపీసో పడింది ఈచ్. 350 అలా వచ్చిందండి ప్రైజు. నాకు నిజంగా గుర్తుండట్లేదండి ప్రైజులు మాత్రం, అక్కడ చెప్తాను చూడండి. సో అదనమాట. ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోండి, రికమెండ్ చేస్తాను. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మనం రెగ్యులర్ ఏదైనా టిఫిన్ బాక్స్లా కూడా వాడుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చాయి. సో అదొకటి. ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునేదే అనమాట. ఇది మొత్తం ఇది కూడా 150 అలా పడినట్లుందండి. ఇది కొంచెం ప్లాస్టిక్ ఏంటంటే అంత సూపర్ క్వాలిటీ ప్లాస్టిక్ లాగా లేదు, నార్మల్ ప్లాస్టికే. అన్నీ పెట్టుకుంటాం కదా, అంటే వెల్లుల్లిపాయలు, అల్లము, తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఒకసారి అంటే ఒక్కొక్కటి తెచ్చుకోకుండా ఇందులో వేసి పెట్టుకుంటే అన్నీ ఒకసారి తెచ్చుకోవచ్చు. సో ఓకే, ప్లాస్టిక్ సూపర్ క్వాలిటీ కాదు కానీ ఓకే, ఆ 150కి ఏమొస్తుంది అనిపించింది. సో ఇవి మాత్రం ఇలాగే ఉన్నాయి, అంటే ఈ ప్రైస్లోనే ఉన్నాయి. 150, 120 ఈ ప్రైస్లోనే ఉన్నాయి. క్వాలిటీ కూడా ఇట్లాగే ఉందన్నమాట. ప్లాస్టిక్ సూపర్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదు. నచ్చితే తెప్పించుకోండి. సో అది ఇంకా ఇదే ఫ్రిడ్జ్కి మొత్తం ఎగ్స్ ఒకటి తెప్పించాను, ఎగ్స్ పెట్టుకునేది ఒకటి తెప్పించాను. తర్వాత ఇందాక చూపించాను కదా స్టోరేజ్ బాక్స్లో ఒకటి తెప్పించాను. ఆ తర్వాత ఇది మల్టీ యూటిలిటీ బాక్స్ ఒకటి, అదొకటి తెప్పించా. అంటే ఫ్రిడ్జ్కనే కాదు, మనం ఈ హెయిర్ పిన్స్ ఇలాంటివి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా అందులో వేసి పెట్టుకోవచ్చు, బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకోటండి, ఇది చెప్పాలండి, ఇది మాత్రం నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఉంచుకోవాలా రిటర్న్ చేసేయాలా అని అర్థం కావట్లేదు. దీని ప్రైస్ అయితే 560 రూపీస్ పడింది. చాలా బాగుంది నిజానికి. కాకపోతే ఇత్తడి కాదండి, బ్రాస్ అనుకోండి. ఇది 1600 నుంచి 2000 వరకు ఉంది ప్రైస్ అనేది. ఇదేంటి అంటే 560 రూపీస్కి వచ్చింది. ఇత్తడి అంటే నాకు తెలిసే ఆర్డర్ పెట్టానులేండి, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో క్వాలిటీ అని చెప్పి. చాలా బాగుంది నిజానికి. కాకపోతే నాకు ఇత్తడిలో తీసుకుందాం అని చెప్పి ఒక ఆలోచన ఉంది. సో ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని. ఇదైతే మాత్రం నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. 560 రూపీస్కి పోపుల డబ్బా చాలా బాగుంది, చాలా క్యూట్గా చాలా బాగుంది. ఎందుకు ఇలాంటివి వేస్ట్, ఫ్యూచర్ ఎప్పటికీ మనకి ఉండాలి, ఇత్తడే బెటరు అనుకుంటే అదైతే దాదాపు 2000 దాకా ఉంది. సో నేనైతే అదే తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ ఇది రిటర్న్ పెట్టడానికి మనసు రావట్లేదండి. ఒకసారి మీతో చూపిద్దామని చెప్పి ఇంకా అలా ఇదిగోండి, చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఉంది.
పైన డిజైన్ అంతా కూడా చాలా నీట్‌గా ఫినిషింగ్ అంతా చాలా బావుందండి. అసలు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం ఈ స్పైసెస్ బాక్సు అదే ఈ పోపుల డబ్బా అంటాం కదా! చాలా బావుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఎక్సైట్ అవుతారు. అంటే బడ్జెట్‌లో ఇస్తాం కదా! ఒక్కొక్కళ్ళకి ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి అట్లా ఒక 500లో గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇది ఇవ్వచ్చు. బావుంది. ఆ తర్వాత ఇది ఇంకోటి ఐస్ క్రీమ్‌ది. ఇదేంటి చాకోబార్ ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి తెప్పించా. నా దగ్గర ఆల్రెడీ కుల్ఫీది ఉంది. కానీ ఇది రూ. 100 అనమాట. ఇలాంటివి చిన్న చిన్నవే కాకపోతే మంచి రెసిపీస్ చేయాలి అంటే ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమే కదండీ. ఐస్ క్రీమ్స్ అనేవి గ్లాసెస్‌లో చేసుకోవచ్చు. చాలా విధాలుగా చేయొచ్చు. కానీ మనకి బయట నుంచి తెచ్చుకునే ఆ చాకోబార్ ఐస్ క్రీమ్ ఈ షేప్‌లోనే ఉంటది కదా! మనకి ఇలాగే కావాలి అంటే ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉండాలి. అందుకని చెప్పి ఇంక ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టా. ఇదొచ్చేసి రూ. 100 అంతే పడింది. డెలివరీ ఛార్జెస్ అయితే ఏం పడలేదు. రూ. 100 అయితే పడిందనమాట. సో ఇదొకటి. ఇది కూడా ఈ టైంలో అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి యూజ్ అవుతది కదా! అందుకే చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొకటి వెతుకుతున్నాననమాట ఏది చూపించాలా అని. కొన్నైతే ఇప్పుడే వచ్చాయి. అన్నీ ఒకేసారి రావు కదా! 3 డేస్ అలా 3 డేస్ నుంచి వస్తున్నాయన్నమాట. కొన్నైతే ఇప్పుడే డెలివరీ తీసుకున్నాను. అవైతే ఇంకా కట్ చేయలేదు. అంటే ఓపెన్ చేయలేదు కూడా. మీ ముందే ఓపెన్ చేసి మీతో పాటు నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. సో ఆ తర్వాత ఇదైతే ఇంకొకటి. ఇదేంటి అంటే అదే నేను అన్నీ కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాను కదా! మసాలా పేస్టులు ఇలాంటివన్నీ కూడానా. సో దానికోసం అని చెప్పేసి అదొక సిలికాన్ ట్రే ఒకటి తెప్పించాను. ఇది కాంబోలో వచ్చింది. ఇదేంటి అంటే వాటర్ ఉంటుంది కదండీ! వాటర్ ఇందులో వేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే మనం ఎప్పుడైనా ఫేషియల్ ఇలాంటివి చేసేటప్పుడు ఐస్ క్యూబ్‌ని ఫేస్‌కి అప్లై చేస్తాం కదా! సో ఇది చెయ్యి కాలకుండా అదే చెయ్యికి కూలింగ్ అనేది తగలకుండా ఇలా వాటర్ వేసి పెట్టేస్తే ఆ పై క్యాప్ తీసేస్తే ఫేస్‌ని ఆ ఐస్ క్యూబ్ తోటి బాగా రబ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇది కాంబోలో వచ్చింది. అందుకని అది తెప్పించాను. అయితే అది పెట్టిన తర్వాత నేను ఇది చూసానండి చాక్లెట్ మౌల్డ్స్. ఇది ఉంది కదా! ఇంకా అది రిటర్న్ పెట్టేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది మౌల్డ్సే కదా! ఏ షేప్ అయినా పర్వాలేదు కదా! సో అది 120 రూ. 100 పడింది. ఇందాక గ్రీన్ కలర్‌ది ఒకటి చూపించాను కదా! అది. సో ఇది మొత్తం కలిపి 180 పడింది. 4 వచ్చాయండి. 4 డిజైన్స్ వచ్చాయి. 4 టైప్స్ వచ్చాయన్నమాట చాక్లెట్ మౌల్డ్స్. సో నేను ఆ గ్రీన్ కలర్‌ది రిటర్న్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ఒకేలాంటివి ఎందుకు అని. ఇది సింగిల్ తీసుకుందాము. క్యాడ్బెరీ చాక్లెట్ డైరీ మిల్క్ లాగా చేద్దామని చెప్పేసి చూస్తే అది ఈచ్ రూ. 50 పడింది. ఒకటి ఆర్డర్ పెడితే దానికి డెలివరీ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా రూ. 50 పడుతున్నాయి. అదే ఇలా కాంబోలో తీసుకుంటే 180 రూపీస్‌కి 4 వస్తున్నాయి కదా! డెలివరీ ఛార్జెస్ కూడా లేవు. సో అందుకని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. బాగుంది కదా! ఇదిగోండి చాక్లెట్ మౌల్డ్స్. ఏవైనా వేసుకోవచ్చు కదా! ఇవి సిలికాన్ అండి, ప్లాస్టిక్ కాదు. అంటే కొంతమంది ప్లాస్టిక్ అనుకుంటారు కదా! సో ప్లాస్టిక్ కాదు, అవి సిలికాన్ మౌల్డ్సే తీసుకోవచ్చు. సో నేనైతే అది ఉంచుకొని గ్రీన్ కలర్‌ది రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంక ఇదైతే మాత్రం ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలండి. ఇదేంటి అంటే ఇది రూ. 100 120 పడింది. చపాతీలు వేసుకుంటాం కదా! చపాతీ కాల్చిన తర్వాత మనం హాట్ బాక్సుల్లో కానీ లేకపోతే ఏదైనా బౌల్స్లో కానీ వేసి పెడితే ఏమవుతాయంటే అడుగున చపాతీలు ఆవిరి పట్టి చపాతీలు మెత్తబడిపోతాయి. అలా కాకుండా ఇలా కాటన్ క్లాత్ వేసి కనుక పెట్టారనుకోండి చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి. వాటర్ పీల్చుకోకుండా మెత్తగా అవుతాయి అన్నమాట. కానీ వాటర్ అయితే పీల్చుకోవు. వాటర్ అనేది కాటన్ పీల్చేస్తుంది కాబట్టి చపాతీలు నానిపోకుండా ఉంటాయన్నమాట. సో మీరు హాట్ బాక్స్లో ఒకవేళ చపాతీలు పెట్టినా సరే ఈ హాట్ బాక్స్లో ఇది పెట్టండి. ఈ టవల్ ఇది కాటన్ టవల్ లాగే ఉంటుంది. కాకపోతే షేప్ మనకి ఇలా వచ్చిందనమాట. ఇలా క్లోజ్ చేసేస్తే వేడిగాను ఉంటాయి, సాఫ్ట్గాను ఉంటాయన్నమాట. సో అది మాత్రం ఖచ్చితంగా తెప్పించుకోండి. అందుకే నేనైతే ఒకటి తెప్పించుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ అలాంటివి క్లాత్ ఉంది. క్లాత్ ఏంటి అంటే మనం అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇది ఒకటి తెప్పించుకున్నాను. ఇది కూడా తక్కువ ప్రైజే. ఆ తర్వాత ఇదిగోండి, ఇదేంటోనండి ఆర్డర్ పెట్టినప్పుడు చాలా ఎగ్జైట్ అయి పెట్టాను. తీరా వచ్చిన తర్వాత మాత్రం టీపాయ్ మీద వేస్తే అసలు ఏం బాగాలేదు. ఇది 180 యాక్చువల్గా 200, 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 180కి ఇచ్చారు. కానీ ఏం నచ్చలేదు నాకు ఎందుకో. అంటే క్వాలిటీ బాగానే ఉంది కానీ నాకు మా హాల్లో అంత అందగించలేదు. అందుకే రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. సైజ్ అయితే మాత్రం చాలా పెద్దదే వచ్చిందండి. మా టీపాయ్ పెద్దది కదా, సో దాని మొత్తానికి సరిపోతుంది. ఓకే కానీ నాకు ఎందుకో అది నచ్చలేదండి. నాకు అర్థమైంది ఏంటంటే నాకు లైట్ క్రీమ్ కలర్సే నచ్చుతాయి అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు వేరే కలర్లు ఏవి నచ్చట్లేదు ఇంట్లో వేస్తుంటే. సో ఇంకా అది కూడా రిటర్న్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఐస్ క్రీమ్ బౌల్స్, ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ బౌల్స్ అండి. ఇవి 180 రూపీస్కి వచ్చింది నాకు.
డజన్ వచ్చాయి అనమాట. సో నేనేంటంటే ప్లాస్టిక్ కదా, గ్లాస్ అనుకోండి పగిలిపోతాయనే టెన్షన్ ఉంటుంది. ప్లాస్టిక్ అయితే ఆ టెన్షన్ ఉండదులే అని చెప్పేసి పెట్టాను, కానీ అంత సూపర్ క్వాలిటీ అయితే కాదు. 180 రూపీస్కి డజన్ వచ్చాయి. ఇదిగోండి సేమ్ ఇలాంటివే నేను మొన్న తీసుకున్నాను కదా, అవైతే 225 రూపీస్ హాఫ్ డజను. ఇవి ప్లాస్టిక్ కాబట్టి డజన్ అయితే వచ్చాయండి, 12 పీసెస్ వచ్చాయి. నాకెందుకో అంతగా నచ్చలేదు, అంటే గ్లాసే బాగుంది, ఈ ప్లాస్టిక్ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. ఇది కూడా రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి. సో ఎవరికైనా నచ్చితే తెప్పించుకోండి. అంటే చిన్నపిల్లలు ఉన్నారు, పగలగొట్టేస్తారు గ్లాస్ అయితే అనే భయం ఉంటే ప్లాస్టిక్ ఓకే, కానీ అంతగా అయితే నాకేం నచ్చలేదు. సో అవి ఉన్నాయి కదా అని ఇంక ఇవైతే రిటర్న్ పెట్టేస్తున్నాను అనమాట. సో నచ్చినవి ఉంచుకుంటున్నానండి, నచ్చనివి ఆ ప్లాస్టిక్ క్వాలిటీ బాగాలేనివి రిటర్న్ చేసేస్తా ఉన్నాను. సో ఆ తర్వాత ఇంకా వచ్చేసి ఏంటంటే వెతుకుతున్నాను అనమాట, ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అందులో 1-2 ఏదో మిస్ చేసినట్టున్నాను. సో ఇంక ఫైనల్గా ఇదిగోండి మిక్సింగ్ బౌల్స్ లాస్ట్ టైం తెచ్చుకున్నాను కదా. సో లాస్ట్ టైం నేను తీసుకున్న మిక్సింగ్ బౌల్స్ వచ్చేసి 580 రూపీస్ పడింది, ఇది వచ్చేసి 620 రూపీస్ పడిందండి. కానీ లాస్ట్ టైం నేను తీసుకున్న వాటికంటే ఇవి సైజ్ అనేవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇవి క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీయేనండి. ఇదిగోండి ఇది లాస్ట్ టైం నేను తీసుకున్నాను కదా, ఇదనమాట. సో సేమ్ ఫినిషింగే, కాకపోతే ఏంటంటే దీనికి షైనింగ్ అనేది మీషోలో తీసుకున్న వాటికి షైనింగ్ అనేది లోపల ఉంది, బయటేమో మ్యాట్ ఫినిష్ ఉంది. నేను లాస్ట్ టైం తీసుకున్న వాటికి బయట షైనింగ్ ఉంది, లోపల మ్యాట్ ఫినిషింగ్ ఉంది, అంతే అనమాట. ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా ఉల్టా ఉంది, కానీ సేమ్ క్వాలిటీ అండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నది పెద్ద బౌల్ అనమాట, మిగతావి అందులో కొంచెం పప్పు అవి కలిపి పెట్టున్నాను, ఇంకా అందుకే అవి చూపించట్లేదు. సో మెయిన్ బౌల్ చూడండి, ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇది నాకైతే ఉంచేసుకోవాలనిపించింది, కానీ ఎందుకులే అని చెప్పి ఇంక రిటర్న్ చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను, మనసు రావట్లేదు. ఇది మాత్రం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. కానీ చాలా బాగున్నాయి, 620 రూపీస్ అయినా సరే క్వాలిటీ చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది. నాకు ఎందుకో ఈ బౌల్స్ చూస్తే చాలా ఎగ్జైట్ అవుతా ఉన్నానండి, నాకు బాగా నచ్చేసాయి ఈ బౌల్స్. ఎవరికైనా పెళ్ళి అలాంటివి ఉంటే గిఫ్ట్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది, అంత బాగున్నాయి తెలుసా. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వండి, ఇవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇవి మీషోలో ఇవైతే మీషోలో 620 రూపీస్కి అయితే ఆర్డర్ పెట్టానండి. సో అదనమాట. ఇంకా ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.